మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుకుందాం. యవన కాలమున కాడిమోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మన కుటుంబాల్లో ఉన్న యవన బిడ్డలను దేవుడు ఆయన కాడిమోయటానికి సిద్ధపరచును గాక. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యవన కాలమున కాడిమోయిట నరునికి మేలు అంటున్నాడు. యవనస్తులు ఏ పనైనా చేయగలరు, ఏ పని చేయకుండా వృధాగా అయినా గడిపేయగలరు. మనం చూస్తూ ఉన్నాం, కష్టపడి పనిచేసే యవనస్తులను చూస్తున్నాము. ఏ పని చేయకుండా టైం అంతా వ్యర్థపరిచే వారిని కూడా చూస్తున్నాము. కాబట్టి వ్యర్థపరిచే వారిని దేవుడు ఈ విధముగా ప్రశ్నిస్తున్నాడు. కాడిమోయిట యవన కాలమందు కాడిమోయిట నరునికి మేలు అంటున్నాడు. దేవుడు నేర్పరచుకుంటాడు. యవన బిడ్డలంటే దేవునికి ఎంతో ఇష్టం. ఎందుకంటే దేవుని పరిచర్య చేయడానికి యవన బిడ్డలు ఎంతగానో అవసరమై ఉంటారు. యవన బిడ్డల ద్వారా దేవుడు మహిమపరచబడాలని ఎదురు చూస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ వాక్యం తెలియజేస్తున్నారు. యవన కాలమందు కాడిమోయిట నరునికి మేలు అంటున్నారు. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే అంటున్నాడు. యవనస్తులందరి మీద దేవుడు తన కాడిని మోపే దేవుడుగా ఉన్నాడు. ఆయనే మోపుతాడు అంటున్నాడు కూడా. ఎవరైతే దానిని తిరస్కరించి లోక జీవితం జీవిస్తారో వాళ్ళు లోకస్తులుగా మిగిలిపోతారు, దేవునికి ఉపయోగం లేని వారుగా మిగిలిపోతారు. లోక స్నేహం చేస్తూ దేవునికి దూరముగా జీవిస్తూ దేవుని పని కూడా చేయకుండా దేవునికి ఉపయోగపడకుండా దేవుని దీవెనలు పోగొట్టుకునే వారుగా ఉంటారు అని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. యవన కాలమున కాడిమోయిట నరునికి మేలు. కాబట్టి యవనస్తులందరూ దేవుని యొక్క కృపను పొందుకోవాలి. యవనస్తులందరూ దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. యవనస్తులందరూ వారి ఉద్యోగాలు వారు చేసుకుంటూ, వారి పనులు వారు చేసుకుంటూ, వారి చదువులు వారు చదువుకుంటూ యేసు ప్రభువుని ప్రకటించాలి. మన తండ్రి అయిన దేవుని, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని, పరిశుద్ధాత్మ దేవుని ప్రచురం చేయాలి. వాళ్ళు చాలా కాలేజెస్లో చూస్తూ ఉంటాం. మనం ఇంజనీరింగ్ కాలేజెస్లో, మెడికల్ కాలేజెస్లో చూస్తూ ఉంటాం. వారు 4 సంవత్సరాలు అక్కడ ఉంటారు కాబట్టి ఒక బ్యాచెస్గా ఏర్పడి దేవుణ్ణి సేవిస్తూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు, దేవుణ్ణి ఎంతో మహిమపరుస్తూ ఉంటారు. వాళ్ళు దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు. వారు ఆ 4 సంవత్సరాలు ఆ విధంగా గడిపి బయటకు వచ్చిన తర్వాత లోక జీవితం జీవిస్తే వారికి ప్రయోజనం ఉండదు. ఆ భక్తి జీవితాన్ని కొనసాగింప చేసుకోవాలి. మేము చూచాము కొంతమందిని. ఆ కాలం అంతా ఎంతో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తారు. అదే వారు వివాహము అయ్యేంత వరకు ఆ దేవుని భయములో ఎదుగుతూ ఉంటారు. వివాహం అయిన తర్వాత లోక జీవితంలో కలిసిపోయి దేవునికి దూరం అయ్యే వారిని కూడా మేము చూచాం. కాబట్టి యవన కాలమందు దేవుడు యవనస్తుల మీద కాడి మోపుతున్నాడు. కాబట్టి దానిని మోసుకుంటూ జయ జీవితం జీవించాలి. దానిని మోసుకుంటూ అనేక మందికి రక్షణార్థమైన జీవితం జీవించాలి. దానిని మోసుకుంటూ యేసుక్రీస్తు రాజ్యమును భూమి మీద ప్రకటించాలి. అప్పుడు యవనస్తులు దేవునికి ఇష్టమైన వారుగా ఉంటారు, దేవుణ్ణి మహిమపరిచే వారుగా ఉంటారు. అదే ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనంలో సంతోషించి వారి సమూహములో నేను కూర్చుండలేదు అంటున్నాడు. ఇది ఎంత బాధాకరమైన విషయం. కానీ అంత భారము ఇర్మియా భరించాడు. ఇర్మియాకి కడుపులో ఉన్నప్పుడే నిన్ను ఏర్పరచుకున్నాను నేను అని బాల్యమందే ఇర్మియాతో మాట్లాడతాడు దేవుడు. ఆయనను పిలుచుకున్నాడు దేవుడు. ఆయన నిరాకరించడానికి ప్రయత్నించేటప్పటికి ఆయనను పిలుచుకుని ఆయన ఏర్పరచుకుని ఆయనను సేవించేవానిగా, ఆయనను ప్రకటించేవానిగా చేసుకున్నాడు ఇర్మియాను. కనుక ఇర్మియా ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే సంతోషించి వారి సమూహంలో నేను కూర్చుండలేదు అంటున్నాడు. అంత భారంతో దేవుణ్ణి ప్రచురం చేశానని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. సంతోషించే వారి గుంపులో లేడట. ఇప్పుడు యవనస్తులు అందరూ ఆ సినిమాల వైపు, ఎక్కడైతే సంతోషం లోక విధముగా సంతోషించ స్థితి ఉంటుందో అక్కడ వైపు ఆకర్షించబడుతున్నారు. కానీ ఇర్మియా అయితే సంతోషించే వారి సమూహంలో నేను కూర్చుండలేదు అంటున్నాడు. యవనస్తులు దేవుని చేత కట్టబడి ఉండినప్పుడు అలాంటి అల్లరితో కూడిన ఆటపాటలు జోలికి పోరు. అలాంటి విశ్వాసం లేకుండా జీవించే వారి జోలికి పోరు.
అలాగా చెడు స్నేహాలు చేసేవారు దగ్గరకు పోరు. ఇర్మియా అదే అంటున్నాడు, నేను సమూహంలో నేను కూర్చుని ఉండలేదు అంటున్నాడు. దేవుని కొరకే తను సమర్పించుకున్నాడు ఈయన ఇర్మియా. నేను ఉల్లసింపలేదు, కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు అంటున్నాడు. నేను ఉల్లసింపలేదు అంటున్నాడు. అంటే నా జీవితంలో నేను ఎప్పుడూ సంతోషంగా ఉండలేదు, ఎందుకంటే నీ గురించే నేను ప్రకటన చేస్తూ శ్రమలు పడుతూ బందీగా ఉంటూ దెబ్బలు తింటూ ఈ విధముగా గడిపాను అంటున్నాడు. నేను నీ ఉల్లసించలేదు, కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు అంటున్నాడు. కడుపు మంట ఈయనకి, ఎందుకంటే నశించిపోతున్న వారిని చూసి వారిని రక్షించే మార్గంలో పెట్టలేకపోతున్నానని కడుపు మంటతో ఉన్నాడు ఈయన. ఇజ్రాయెల్ కోసం ఈయన ఎంతో శ్రమ పడ్డాడు, కానీ వారు అనేక మార్లు తిరస్కరించడం వలన వాళ్ళని ఎలా దేవుని యొక్క దగ్గరికి తీసుకొని రావాలని కడుపు మంటతో ఉన్నాడు ఈయన. కడుపు మంటతోటి నీవు నన్ను నింపి ఉన్నావు అంటున్నాడు. కనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినే కూర్చుంటిని అంటున్నాడు. నీ హస్తమును బట్టి నేను ఏకాకినే కూర్చుని. దేవుని హస్తము ఆయన మీద బలంగా ఉంది. దేవుని హస్తము మన మీద ఎలా ఉంటుంది అంటే, మనం ఆయన హత్తుకొని జీవించినప్పుడు ఆ లోకస్తుల సమూహంలో మనల్ని ఉండనీయదు, ఆ అల్లరి చెడులతో కూడిన వారి గుంపులో మనల్ని ఉండనీయదు, ప్రత్యేకపరుస్తుంది. నీ హస్తము నన్ను పట్టుకొని ఉన్నది అంటున్నాడు. నీ హస్తం బట్టి నేను ఏకాకినై ఉంటేనే అంటున్నాడు. అల్లరి చెడులతో కూడిన ఆటపాటల జోలికి పోకుండా, లోకస్తులు జీవించే విధముగా జీవించకుండా ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నాను నేను అని ఈయన మాట్లాడుతున్నాడు. ఏకాకినై ఉంటేనే అంటున్నాడు. కాబట్టి యవనస్తులు దేవునికి ఇష్టమైన బిడ్డలు, దేవుని సేవ చేయడానికి బలమైన వారు, దేవుని హస్తంలో బలమైన బిడ్డలుగా ఉంటారు వాళ్ళు. కాబట్టి వారి యవన జీవితాన్ని లోకంతో గడిపేయకుండా వారికి అప్పగింపబడిన బాధ్యతలను నిర్వహిస్తూ దేవుని కొరకు జీవించినప్పుడు అనేక మందిని రక్షణ స్థితిలోనికి నడిపించేవారుగా కూడా ఉంటారు. ఇర్మియా అదే చేశాడు, అనేక మందిని రక్షణ స్థితిలోనికి నడిపించాడు, అనేక మందిని దేవుని వైపుకు నడిపించాడు, అనేక మందిని దేవుని హత్తుకునే విధముగా ఆయన ప్రకటనలు చేశారు, ఆయన సేవ చేశారు. మనము కూడా మన కుటుంబాల్లో ఉన్న యవన బిడ్డలు, చూస్తున్న యవన బిడ్డలు కాకపోయినప్పటికీ దేవుని కొరకు ఈ విధముగా జీవించినప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడు, మనకి నిత్య రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. దేవ, యవన బిడ్డలను మీరు పట్టుకోనండి ప్రభువా, మీ సేవార్థమై జీవింపజేసుకునండి, నమ్మకమైన బిడ్డలుగా ఉంచండి, యథార్థమైన బిడ్డలుగా ఉంచండి. మిమ్మల్ని సేవిస్తూ వారి విధులను వారు నిర్వహిస్తూ మా ప్రభువా మీకు మహిమకరముగా జీవించే బిడ్డలుగా చేయండి. భూమి మీద రక్షణ సువార్తను ప్రకటించే వారినిగా చేయండి. అనేక మందిని మా ప్రభు మీ వైపుకు త్రిప్పుకునే వారిగా చేయండి. కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, తల్లిదండ్రులను మీరు దీవించండి, వృద్ధులను మీరు దీవించండి. నాయన మీ సహాయం కొరకు వెదకుచున్న వారికి మీ సహాయం దయచేయండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగములు దయచేయండి. యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.